విజయ్ దేవరకొండ మరియు భాగ్యశ్రీ బోర్సే నటించిన కింగ్డమ్ సినిమా ఇవాళ బాక్సాఫీస్ వద్ద విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కింగ్డమ్ ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్. ఇది 2 పార్ట్ మూవీగా ప్లాన్ చేయబడింది. కథ సూరి అనే సాధారణ పోలీస్ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. అతను అనుకోకుండా స్పై మిషన్లోకి దిగుతాడు. ఈ మిషన్లో అతని సోదరుడు శివతో ఎలా కనెక్ట్ అవుతుంది, వీళ్ళిద్దరూ మళ్ళీ ఎలా కలుస్తారు అనేదే కథలో మెయిన్ పాయింట్. శ్రీలంక సివిల్ వార్ బ్యాక్డ్రాప్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సెట్టింగ్లో కొన్ని ఎమోషనల్ మరియు యాక్షన్ సీక్వెన్స్తో కథ సాగుతుంది. కానీ కథలో ఎమోషనల్ డెప్త్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. ముఖ్యంగా సోదరుల మధ్య బంధం బాగా రిజిస్టర్ కాలేదని, స్క్రీన్ ప్లే చాలా ప్రెడిక్టబుల్గా ఉందని కొన్ని రివ్యూలు చెబుతున్నాయి. విజయ్ దేవరకొండ సూరి పాత్రలో చాలా సిన్సియర్గా నటించాడని, అతని లుక్, బజ్ కట్ మరియు యాక్షన్ సీక్వెన్స్లో చూపించిన ఎఫర్ట్ చాలా బాగున్నాయి. కానీ కొన్ని సీన్స్లో అతని డబ్బింగ్ కాస్త ఇబ్బందిగా అనిపించని కొంతమంది అభిప్రాయపడ్డారు. సత్యదేవ్ శివ పాత్రలో అద్భుతంగా నటించాడు. అతని పర్ఫార్మెన్స్ సినిమాకి మంచి బలాన్నిచ్చింది. భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్గా ఉన్న ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేదని, కొన్ని బ్లింక్ అండ్ మిక్స్ సీన్స్తో సరిపెట్టారని, విలన్ పాత్రలో వెంకటేష్ వీపీ డీసెంట్గా నటించిన రైటింగ్ వీక్గా ఉండడం వల్ల ఇంపాక్ట్ తగ్గిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీలంక ఫారెస్ట్, జైల్ సెట్టింగ్స్ విజువల్గా ఆకట్టుకున్నాయని, అనిరుద్ రవిచంద్రన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. విజయ్ దేవరకొండ కెరియర్లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం కావడం విశేషం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.